ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ సహమంత్రులైతే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఇక ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు వేలాది సంఖ్యలో కూడా అమ్మవారిని భక్తులు దర్శించుకోవడం జరిగింది. సింహవాహిని అమ్మవారి ఆలయం అంతా కూడా అటు పూలతో పండ్లతో అదేవిధంగా అమ్మవారికి ప్రీతి పాత్రమైనటువంటి బోనం సమర్పించడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింహవాహిని అమ్మవారు ఇక్కడ వెలవడం, అదేవిధంగా భక్తుల దర్శనార్థం అనేది సంవత్సరం కూడా అమ్మవారు భక్తుల చేత బోనం అందుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం అటు ప్రజల సౌకర్యార్థం కావచ్చు, అదేవిధంగా ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ అమ్మవారిని కొలవాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి భక్తురాలు ఉన్నారు, నిజంగా అమ్మవారిని చూసినట్టే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారి కళ్ళు అనేది ప్రపంచాన్ని చల్లగా చూస్తున్నటువంటి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, నిజంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు అమ్మవారిని అందంగా అలంకరించారు. కాలనీలో ఉంటాము మేము, అక్కడి నుంచి వచ్చినాము. మా మమ్మీ కర్రీ చేసింది బోనం మీద. మేము ప్రతి ఇయర్ ఇక్కడ సంవత్సరానికి వస్తుంటాము, చేస్తుంటాము. ప్రతి ఇయర్ అమ్మవారికి దర్శనం తీసుకుంటామండి. అంటే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నారు అమ్మవారికి? నియర్లీ 18 years 17 years నుంచి ఎత్తుతున్నాము. మరి చాలా మందికి మేము అమ్మను చాలా కోరుకున్నాము, అమ్మ మాకు చాలా చేసింది, మేము కోరుకున్న కోరికలు తీర్చింది అని అంటున్నారు. మీ జీవితంలో అట్లాంటి అనుభూతి ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు మొక్కుకున్న ప్రతిసారి కూడా నాకు అమ్మవారు ఎప్పుడు నా ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంది. అందుకే నేను స్టడీస్లో కానీ ప్రతి దగ్గర నెంబర్ 1 స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ఇట్లున్నామంటే అది అన్న అమ్మవారి దయనే. మీ జీవితంలో అరుదైన ఘటన అంటే మీరు మొదట్లో కొంచెం ఇబ్బందులు పడవచ్చు, అమ్మవారి అనుగ్రహం రావడానికి మీకు టైం పట్టొచ్చు, అమ్మవారి అనుగ్రహంతో అచీవ్ అయినటువంటి ఏదైనా అచీవ్మెంట్స్ ఉందా? అట్లా అంటే ముందు నాకు స్టడీస్లోనే కొంచెం ఇబ్బంది ఉండే. అమ్మవారిని నేను మొక్కుకున్న తర్వాత నేను నెంబర్ 1 వచ్చింది. అన్నిట్లో నేను పాస్ అయ్యి అట్లా ఉండే. ఏం చదువుతున్నారు మీరు? నేను డిగ్రీ ఫైనల్ బీకామ్ కంప్యూటర్స్ చూస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులైతే చదువు విషయంలో ఏదైతే విద్య పూర్తయిన తర్వాత ఉన్నటువంటి వారు మాత్రం ఉద్యోగ విషయంలో కుటుంబంలో ఉన్నటువంటి సుఖశాంతులు అన్నీ మాకు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే కుటుంబంతో సహా కూడా ఇక్కడికి రావడం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ మనకు ఉన్నటువంటి ఏదైతే తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా కూడా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా కూడా మనకు ముంబై నుంచి కూడా బోనాలు సమర్పించడానికి మరి హైదరాబాద్ అయితే చేరుకుంటున్నారు. ప్రత్యేకంగా చూస్తే మాత్రం
ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారి సంఖ్య మాత్రం అనేకమని చెప్పాలి. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది అని అంటున్నారు. కొంతమంది చాలా మంది అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కావచ్చు, అమ్మవారికి బోనం సమర్పించడం కావచ్చు. భక్తులు ఎక్కడి నుంచి వచ్చారమ్మ? ఇప్పుడు గడిచంట ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? చాలాసేపు అయింది, 11 గంటల నుంచి నిలబడ్డాం. లైన్ మొత్తం బేజారు వచ్చిపోయింది. మంచిగా అనిపిస్తుంది, కాకపోతే దర్శనం జల్దీ కావట్లేదు. అంతే, థ్యాంక్ యూ. ఎందుకంటే చెప్పాం కదా ఇందాక, తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారి సంఖ్య చాలా ఉంది. ఎందుకంటే చూద్దాం మరి, ఎందుకంటే భక్తులు ఇప్పుడు చూస్తున్నారు క్యూ లైన్లో మాత్రం దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర కూడా క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే సామాన్య భక్తులకు క్యూ లైన్లు, అదేవిధంగా జెంట్స్కు లేడీస్కి స్పెషల్ క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా బోనం సమర్పించుకునే వారికి కూడా ఇటు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అందరికీ అమ్మవారి దర్శనం కల్పించాలి. కాబట్టి అమ్మవారి దర్శనం మాకు కొంచెం ఆలస్యమైనా కూడా దర్శనం మాత్రం తప్పకుండా చేసుకుంటామంటున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించేటువంటి వారి సంఖ్య కూడా ప్రతి సంవత్సరం క్రమక్రమంగా పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే కోరుకున్న వారికి కొంగు బంగారమైనటువంటి అమ్మ ఈ సింహవాహిని అమ్మ అని చెప్పేసి భక్తులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్ రాణి, సింహవాహిని అమ్మవారి ఆలయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.